సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ప్రశాంత్ కిషోర్ ఈ పేరు మనందరికీ తెలిసిందే. గతంలో వ్యూహకర్తగా ఉంటూ 2019 ఎన్నికలకు ముందు ఏపీలో వైసీపీకి వ్యూహకర్తగా ఉండి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా ఆయన సాధించినటువంటి పాపులారిటీ కూడా మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతానికి ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఒక పార్టీ స్థాపించి కొనసాగుతున్న అతను తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం పైన ఆయన చేసిన కామెంట్స్, అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలపైన ఆయన ఇచ్చినటువంటి అంచనాలపైన తీవ్ర చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మాట్లాడదాం. ఆయన ఏ అంచనాలతో ఏ ప్రిడిక్షన్ తోటి ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ప్రశాంత్కి సార్, ఇప్పుడైతే వ్యూహకర్త కాదు, పూర్తిగా ఒక పొలిటీషియన్ అయినా కూడా ఆయన ఇప్పటికీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు గెలుస్తారనేటువంటి విషయాన్ని తాజాగా ప్రస్తావిస్తున్నారు. సో వీటిని ఇంకా నమ్మేటువంటి అవకాశం ఉందా? గతంలో వ్యూహకర్త కానీ ఇప్పుడు రాజకీయ నేత కాబట్టి ఇప్పుడు చెప్తున్నటువంటి ఆయన మాటలని 100% అక్యురేసీగా చూడాల్సిన అవసరం ఉందా? ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్త కాదు కానీ ఇప్పుడు ప్రచారకర్త. ఎవరికి ప్రచారం చేస్తున్నారు అనేది ఆయనకే తెలియాలి. అది ఎందుకంటే లాస్ట్ టైం ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ కాన్క్లేవ్ జరిగినప్పుడు అనుకుంటా హైదరాబాద్లో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. నాకు టీం లేదు, గ్రౌండ్ రిపోర్ట్స్ తెలియవు, ప్రజల నాడి మాత్రం తెలుసు, ఇట్లా అన్ని కొన్ని డిఫరెంట్ రీజన్స్, అంటే కాంట్రాస్ట్ రీజన్స్ అనమాట. ఆయన చెప్పినటువంటి రీజనబిలిటీ అనే దానికి అసలు డెఫినేషన్ ఇవ్వలేనటువంటి రీజన్స్ చెప్పారు ఆయన. మీరు ఇటు నుంచి చూస్తేనే అంటే ఆయన దృక్కోణం అది, లేదంటే ఆయనకి ఏమైనా గ్రౌండ్ రిపోర్ట్ ఉందా అంటే దాని మీద లేదని ఆయనే చెప్తున్నారు. బట్ జరగబోయేది మాత్రం ఇదేనా ఆయన చెప్తున్నారు. సో ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఆయన ఎందుకు పదే పదే ఇలాంటి అంశాలపైన మాట్లాడుతున్నారు అనేది ప్రజల్లో కూడా ఆసక్తి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఒకటేంటంటే గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకొని ఒక వ్యూహకర్తగా ఆయన మాటకు ఒక విలువ ఉంటుంది అనేటువంటి అంచనాను కనుక మనం పరిగణలోకి తీసుకొని చూస్తే కనుక చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితి కావచ్చు, తూర్పు రాష్ట్రాల్లో, ఎందుకంటే తూర్పు ప్రాంతంలో ముఖ్యంగా వ్యతిరేకత ఎక్కువగా ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో కానీ, ఒడిశాలో కానీ ఎక్కడ ఎలా పుంజుకోబోతుంది అనే దాని మీద ఆసక్తికరమైనటువంటి కామెంట్స్ చేశారు. అలానే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని ఫెయిల్యూర్స్ని ఆయన ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేసింది. ఇది పబ్లిక్లో ఆయన అన్నట్టు మాట నిజంగానే రిఫ్లెక్ట్ అవుతుందా, లేదంటే ఆ ఈక్వేషన్స్ని ప్రజలు అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నారా? ఇది ఇప్పుడు ఎలక్షన్స్ ముందర ఈ చర్చ అనేది చాలా ముఖ్యమైనటువంటి చర్చ. రెండు ప్రాథమికమైనటువంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. అది ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ దానిలో మెయిన్ ఎజెండా కూడా ఆ రెండు అంశాలే, వెల్ఫేర్ వర్సెస్ డెవలప్మెంట్. వెల్ఫేర్ చేస్తాము, డెవలప్మెంట్ అనేది పక్కన పెడతాము అనే దాని మీద మాట్లాడారు. ఇంకా కొన్ని పరుషమైనటువంటి మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడడం అనేది మనం క్లియర్గా చూసాం. మరి వాళ్ళిద్దరి మధ్య ఏ అండర్స్టాండింగ్లో తేడా వచ్చిందో అది వాళ్ళకే తెలియాలి, మనం దాన్ని కామెంట్ చేయలేం. బట్ ఏంటంటే కేవలం డబ్బు పంచుతూ పోతే ఓట్లు వేస్తారనుకోవడం అవివేకం అనేటువంటి మాట ఒకటి చెప్పారు ఆయన. ఒకవేళ అదే నిజమైతే ఇన్ని ఫ్రీ స్కీమ్స్ లేదా ఇన్ని పథకాలపైన ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలని ఈ లైన్స్లో వెల్ఫేర్ అనేటువంటి లైన్స్లో తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆ మోతాదు కొంచెం ఎక్కువగా ఉంది అనేది అయితే విమర్శ వింటున్నాం. సో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుంది అనేది వేచి చూడాలి. కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఆ ఉదాహరణలు చాలా ముఖ్యమైనటువంటి ఉదాహరణలు. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో జరిగినటువంటిది, భూపేష్ బఘెల్ అన్ని సర్వేల్లో కూడా ఛత్తీస్గఢ్లో మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది అనేటువంటి అంచనా అందరూ వేశారు. బట్ ఊహించిన విధంగా అక్కడ ఓటమి పాలై బీజేపీకి అధికారం దక్కినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఆయన చేసినటువంటి మోడల్ ఎలా ఉందంటే సేమ్ జగన్మోహన్ రెడ్డి మోడల్ని రెప్లికా చేసినట్టుగానే ఉంది. కేవలం సంక్షేమం పేరుతో డబ్బులు ఇస్తూ పోయారు. అభివృద్ధి కానీ, ఉపాధి కల్పన కానీ, యువతకి స్కిల్ డెవలప్మెంట్ విషయాల్లో కానీ నెగ్లిజెన్స్ ఉంది. దాని పర్యవసానాన్ని అక్కడ అనుభవించారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసింది కేవలం నగదు బదిలీ మాత్రమే, వచ్చిన డబ్బుల్ని పంచడం మాత్రమే. ఆయన ఒక సర్వీస్ ప్రొవైడర్లా వ్యవహరించారు. అక్కడ ఇక్కడ అలా అప్పులు తీసుకొచ్చి ఆ డబ్బులు మొత్తం ఇలా పంచడం. సో దీనివల్ల ఆయనకి కలిసి వస్తుంది అని అనుకోవడం చాలా తప్పు. రోడ్స్ డెవలప్ కావాలి, వ్యవస్థలు డెవలప్ కావాలి, ప్రతి చోట గవర్నమెంట్ ఉందనేటువంటి ఇండికేషన్ రావాలి. ఇవి రానప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుంది అనేది ఆయన చెప్తున్నటువంటి మాట. ఇది మొదటి రోజు నుంచి జరుగుతున్నటువంటి డిస్కషనే. పీకే పర్సెప్షన్ ఎంతవరకు నిజమవుతుంది అనేది కొద్ది రోజుల్లో తెలుస్తుంది మనకి. బట్ ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ మాత్రం విపక్షానికి, ముఖ్యంగా విపక్షానికి పాజిటివ్గా కనిపిస్తున్నటువంటి స్టేట్మెంట్స్కి అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఇంకొకటి సార్, దాని ప్రధానంగా ఆయన ఏ రాష్ట్రం గురించి మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా కూడా ఇండైరెక్ట్గా అయితే బీజేపీకి పాజిటివ్గా మాట్లాడినట్టే కనపడుతుంది. అంటే పూర్తిగా దాన్ని భుజాన్ని వేసుకోకపోయినా కూడా
ఫేవర్గా మాట్లాడినట్టే కనపడుతుంది. అంటే దాంట్లో మర్మం ఏంటి? ఇన్ ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు కోసం ఆయన తహతలాడుతున్నాడా, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వడానికి ఆలోచన చేస్తున్నాడా, ఎలా చూడొచ్చు అంటారు బీహార్ అంటే రెండు అంశాలని అందులో ప్రస్తావించారు. ఎందుకంటే బీజేపీతో ఆయన గతంలో సత్సంబంధాలే ఉండే, 2014లో అధికారంలోకి తీసుకురావడంలో కూడా చాలా కీలక పాత్ర కనిపించింది. కానీ తర్వాత వచ్చినటువంటి గ్యాప్, ఆయన పార్టీకి దూరంగా జరిగారు. చివరికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఆయన క్యాన్వాసింగ్ చేసేటువంటి ఆ రెస్పాన్సిబిలిటీ, స్ట్రాటజీస్ చేసినటువంటి పరిస్థితిని చూసాము. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో, మ్యాక్సిమం రాష్ట్రాల్లో ఆయన తనదైన శైలిని చూపించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అనేది కాకుండా ఒక స్ట్రాటజిస్ట్గా ఆయన చెప్పినటువంటి మాటలు, రాహుల్ గాంధీ ఫెయిల్యూర్ మీద కూడా చాలా పరుషగా మాట్లాడారు. ఈసారి ఓడిపోతే ఒక బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఆయన ఉపయోగించినటువంటి పదం. అంటే ఏంటి, రాహుల్ గాంధీ ఈసారి ఓడిపోతారనేది కన్ఫర్మ్ చేసేసారు. బయట వ్యక్తులకు ఛాన్స్. బీజేపీని పాజిటివ్గా అనేటువంటి మాట అంటే 370 సీట్లు రావని చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ లాస్ట్ టైం 303 సీట్లు వచ్చినాయి, దానికంటే ఓ 4-5 సీట్లు మెరుగుపడవచ్చు, కానీ 370 రాదు బీజేపీకి అనేది ఆయన చెప్పింది. సో అది బీజేపీకి పాజిటివ్ అనుకోవాలా, నెగిటివ్ అనుకోవాలా మనం. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో బీజేపీ నంబర్ 1, 2 పొజిషన్స్లో ఉంటుంది అని. ఇప్పుడు ఎలా చూసినా కానీ నంబర్ 2 పొజిషన్ అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. నంబర్ 1 అనేది కొంచెం అతిశయోక్తిలా ఉంది. మరి ఏ ఇన్ఫర్మేషన్తో ప్రశాంత్ కిషోర్ ఆ మాట అన్నారు అనేది కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో వచ్చినటువంటి గ్రౌండ్ రిపోర్ట్స్ అన్నింటిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పోల్చి చూసినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది, అధికారంలో ఉంది. కాబట్టి కాంగ్రెస్కి ఇక్కడ 10 సీట్ల పైన లెక్క చూపిస్తున్న పరిస్థితి. సో నంబర్ 1 కాంగ్రెస్, నంబర్ 2 బీజేపీనే ఉంది. బీఆర్ఎస్ ఎవరు కూడా కన్సిడర్ చేయట్లేదు, ఒక సీట్ కూడా ఇవ్వట్లేదు పరిస్థితి. ఒక సీట్ ఎంఐఎంకి వస్తుందని చెప్తున్నారు, కానీ బీఆర్ఎస్కి ఒక సీట్ వస్తుంది, 2 సీట్లు వస్తుందని కంపల్సరీ చెప్తున్నటువంటి వాతావరణం లేదు. బట్ ఆ ఈక్వేషన్స్ తేడా వస్తున్నాయి కాబట్టి అందులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే చూడాలి. ఇంకొక ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఒరిస్సాలో కూడా నంబర్ 1 అవుతుంది అన్నారు. ఒరిస్సాలో ఏ విధంగా నంబర్ 1 అవుతుంది అనేది ఆలోచించాలి. ఎందుకంటే 17 సీట్లు అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మొత్తం అక్కడ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేడీతో ఆల్రెడీ పొత్తులో ఉంది. సో అక్కడ నంబర్ 1 అవడం అంటే బీజేడీ కంటే ఎక్కువ సీట్లు గెలవాలి. స్ట్రైకింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది అంటారు. ఈ పదం పవన్ కళ్యాణ్ కూడా ఉపయోగించారు. 98% స్ట్రైకింగ్ రేట్ అంటే ఫస్ట్ డే అని చెప్పాడు ఆయన. కాబట్టి ఇక్కడ స్ట్రైకింగ్ రేట్ ఈక్వేషన్ ప్రకారం నిజంగానే బీజేడీ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందా అనేది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం. ఇంకోటి తమిళనాడులో డబుల్ డిజిట్ పర్సంటేజ్ పెరుగుతుంది అసలు. తమిళనాడులో ఇప్పటివరకు బీజేపీకి అంత ఆశించినంత విజయాలు లేవు, అసలు ఎంట్రీ లేదు, చట్టసభలో ఎంట్రీ లేదు, ఎక్సెప్ట్ పాండిచ్చేరిని మినహాయించి చూస్తే. అది కేంద్రపాలిత ప్రాంతం కోటాలోకి వస్తుంది కాబట్టి అసెంబ్లీలో కూడా ఎవరిని గెలిపించుకున్నటువంటి దాఖలాలు లేవు. కానీ ఈసారి అన్నామలై పాదయాత్ర వలన కావచ్చు, అలానే నరేంద్ర మోడీ పరిపాలన అంశాన్ని తీసుకురావచ్చు, ఇప్పుడు కొత్తగా శ్రీలంక వర్సెస్ తమిళనాడు విషయాల్లో ఆ దీవుల పైన జరుగుతున్నటువంటి గొడవ పొలిటికల్గా కొంత మైలేజ్ ఇచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఇవన్నీ ఈక్వేషన్స్ని చూస్తే, ప్లస్ ఇంకోటి ఏంటంటే అన్నాడీఎంకే పార్టీ అక్కడ బలహీన పడిపోవడం, ఎండిఎంకే విజయకాంత్ చనిపోవడం, కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ ఇప్పుడు ఈ ఎన్నికలకు మాత్రం పోటీలో లేకపోవడం, అసెంబ్లీ ఎన్నికలకే నేను వస్తానని చెప్పడం, ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశాలు. ఇంకోటి కమల్ హాసన్ కూడా ఈసారి పోటీ చేయట్లా, డిఎంకేకి మద్దతు ఇస్తున్నారు. ఆయన రాజ్యసభ సీట్ తీసుకోవడానికి అగ్రిమెంట్ చేసేసుకున్నాడు ఆల్రెడీ. సో అక్కడ పోటీ లేదు, డిఎంకే వర్సెస్ ఆల్ అన్న ఈక్వేషన్ ఉంది. అక్కడ స్పేస్ క్రియేట్ చేసుకుంటుంది కాబట్టి డబుల్ డిజిట్ పర్ఫార్మెన్స్లోకి వస్తుంది అని చెప్పాను. సో ఈ లెక్కల ప్రకారం చూస్తే బీజేపీ వేవ్ ఎలా ఉంది దేశవ్యాప్తంగా అనేది అనలైజ్ చేశారు. ఇంకోటి పశ్చిమ బెంగాల్ విషయం కూడా, పశ్చిమ బెంగాల్లో నంబర్ 1 అవ్వచ్చు అంటున్నారు. అంటే లోక్సభ ఎలక్షన్స్లో పశ్చిమ బెంగాల్లో 42 ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎన్ని సీట్లు అక్కడ అన్ని సీట్లు ఉండేవి. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో నంబర్ 1 అవడం అంటే అధికారంలో ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ని కూడా పక్కకు నెట్టడం. సో ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుంది అనేది చూడాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకునే ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసుకుంది బీజేపీ. ఎప్పుడో వదిలేసిన బీజేడీని తెచ్చుకుంది. అలానే జేడీఎస్ని కొత్తగా కర్ణాటకలో కూడా జేడీఎస్ని మిత్రపక్షంగా మార్చుకుని వాళ్ళకి 3 సీట్లు ఇస్తున్నారు. మొత్తం 28 సీట్లు ఉన్నాయి అక్కడ. 3 సీట్లు జేడీఎస్ కంటెస్ట్ చేస్తుంది, 25 సీట్లు బీజేపీ కంటెస్ట్ చేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు తెచ్చుకున్నారంటే 400 టార్గెట్ కోసం. ఈయన చెప్పిన దాని ప్రకారం వీళ్ళు 370 రీచ్ అవ్వలేరంటే అక్కడ 400 కూడా రీచ్ అవ్వడం కష్టంగా ఉంది. ప్లస్ మిత్రపక్షాల కంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి అనేటువంటి మాట చెప్తున్నారు. ఒడిశాలో బీజేడీకి ఎక్కువ సీట్లు వస్తాయి అంటున్నారు. సో అటు బెంగాల్లో కూడా అలాంటి పరిస్థితి ఉందంటున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే బీజేపీ బలపడుతుంది, ఇతర పక్షాలన్నీ కూడా బలహీనపడుతున్నటువంటి సంకేతాలు ఉన్నాయి. ఇది దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామం, ఏం జరగబోతుంది భవిష్యత్తు అనే దానికి ఒక సంకేతంగా మనం ఆలోచించాల్సినటువంటి అంశం. 100% ఇవే జరుగుతాయని కాదు, కాకపోతే ఒక స్ట్రాటజిస్ట్గా గత 10 ఏళ్ల ట్రాక్ రికార్డుని చూసిన తర్వాత పీకే చెప్పే మాటలకు కొంత వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే ఆయన 2019లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్
ప్రాంత ప్రజలు కానీ ఆ ఏరియాలన్నింటినీ కూడా తను దగ్గరుండి కనుసన్నల్లో చూసినటువంటి పరిస్థితి కాబట్టి ఆయన మాట్లాడిన దానికి కొంత వాల్యుబుల్ ఉండేటువంటి అవకాశం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి అరాచకాలు అనేటువంటి మాట ఎందుకు ఉపయోగిస్తున్నారంటే అరాచకాలని ఏవైతే వీళ్ళందరూ కోట్ చేస్తున్నారో వాటన్నిటికీ ఆద్యుడు ప్రశాంత్ కిషోర్. వీళ్ళే చెప్పారు, అందరూ విపక్ష నేతలు అందరూ ఒప్పుకున్నటువంటి మాట. కులాల పరంగా కానీ, మతాల పరంగా కానీ, ప్రాంతీయంగా కానీ, అలానే వర్గాల పరంగా కూడా ఆయన తీసుకొచ్చినటువంటి చిచ్చే ఆంధ్రప్రదేశ్ని ఒక అలజడి స్టేట్ కింద మార్చేసింది అనేటువంటి విమర్శ చేశారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ మీద ఆయన కంప్లీట్ డిఫరెంట్ స్ట్రాటజీ, అంటే నేను ఆ రోజు క్రియేట్ చేసిన పరిస్థితి వేరు, జగన్మోహన్ రెడ్డి దాన్ని మలుచుకున్న విధానం వేరు అన్న రీతిలో ఆయన మాట్లాడుతున్నారు. నిజంగానే అంత గ్యాప్ వచ్చిందా ఇద్దరి మధ్య, లేదు ఇందులో కూడా ఏమైనా స్ట్రాటజీ ఉందా అనేది మనం అప్పుడే చెప్పలేం. కానీ ఒకటైతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే కేవలం సంక్షేమం మాత్రమే అభివృద్ధిని కానీ లేదా ప్రశాంతమైన జీవనాన్ని కానీ అందిస్తుంది అనుకోవడం పొరపాటు, అవివేకం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా పక్క రాష్ట్రం నుంచి కొల్లగొట్టో బంగాళాఖాతంలో తవ్వి తీసుకొచ్చిన నిధులను పంచిపెట్టరు. మనం కట్టే డబ్బుల్ని మన జేబులోంచి తీసుకునేటువంటి మొత్తాలని పంచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. 10 మంది పనిచేసే వాళ్ళు ఉండి 90 మంది తినేవాళ్ళు ఉంటే కనుక ఏ రాష్ట్రం అయినా కానీ నాశనం అయిపోవడం ఖాయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంక్షేమం అంతా అప్పుల మీద, అక్కడక్కడ వచ్చినటువంటి గ్రాంట్ల మీద, అభివృద్ధికి వచ్చినటువంటి నిధుల మళ్లింపు మీద జరిగినటువంటి సంక్షేమం. కేవలం ఈ 5 ఏళ్ల కోసం ఫండింగ్ చేసి, ఈ 5 ఏళ్ల కోసం ఇన్వెస్ట్మెంట్ చేసి, ఇంకొక 5 ఏళ్ల కాలాన్ని కొనుక్కున్నట్టుగా ప్రభుత్వంలో అనుసరించినటువంటి విధానాలు, పద్ధతులు కొన్ని నడిచినాయి అనేటువంటిది వాస్తవం. చాలామంది ఎకానమిస్టులు కూడా ఈ విశ్లేషణ చేశారు. అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు కరోనా వచ్చింది కాబట్టి దేశవ్యాప్తంగా ఆర్థికంగా కొంత గ్రోత్ స్తంభించినటువంటి తరుణంలో ప్రజల చేతికి నేరుగా లబ్ధి చేకూరడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ ఉన్నటువంటి తలసరి ఆదాయ వ్యవస్థలు కావచ్చు, అలానే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లు కావచ్చు కొంత మెరుగ్గా ఉన్నాయి అనేటువంటి మాట మాత్రమే చెప్తున్నారు. ఇదే తరహా కనుక మళ్ళీ కంటిన్యూ అయితే రాష్ట్రం దివాలా అంచులకు వెళ్తుంది అనేది ప్రతి ఒక్కరూ చెప్తున్నటువంటి మాట, ముఖ్యంగా ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఈయన చెప్పినటువంటి అంశాలు ఏంటంటే నిన్న మొన్నటి వరకు సంక్షేమ పథకాలకు సూత్రధారి, పాత్రధారి, దాన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పింది కూడా ఈయనే. ఇప్పుడు కేవలం సంక్షేమమే చేయడం వల్ల రాష్ట్రం నష్టపోతుంది అన్నారు. మరి ఈయన ఇచ్చినటువంటి అస్త్రాన్ని దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి, లేదా ఈయన ఆయన చేత దుర్వినియోగం చేయించినాక ఈ మాటలన్నీ చెప్తున్నారు అనేది ప్రజలు ఆలోచించుకునేటువంటి సమయం అయితే ఇప్పుడు ఉంది. ఇంకా ఫైనల్గా ఈయన చెప్పినటువంటి మాటలకి విలువ లేదంటూనే వైసీపీ నేతలు నిన్న ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు పూర్తిగా కౌంటర్ ఇస్తూ చాలామంది కూడా విపరీతమైనటువంటి విమర్శలు కూడా చేస్తున్నారు. వైసీపీ నేతల్లో ఒక విపరీతమైన ఆందోళన ఉంది. ఏమైనా జరగవచ్చు, వస్తున్నటువంటి కొన్ని ఫీడ్బ్యాక్ల పరంగా చూస్తే అధికారం చేజారొచ్చు అనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. అంతా 50-50 ఉంది. ఏదో వీళ్ళకి పక్కగా వస్తుంది, వాళ్ళకి పక్కగా పోద్ది అనేటువంటి సంకేతాలు 50-50 ఉంది. కాబట్టి ఎవరు ఇంత ఒక వేసమెత్తు అటు వేసినా కానీ ఆ తూకం మారేటువంటి ప్రమాదం ఉంటుంది అనేటువంటి ఆందోళన చాలా స్పష్టంగా వైసీపీ నాయకుల్లో ఉంది. అందుకనే ప్రశాంత్ కిషోర్ విషయంలో కూడా ఎక్కడా కూడా ఆ స్పేస్ ఇవ్వకుండా గట్టిగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఎందుకంటే అధికారాన్ని కాపాడుకోవడం కోసమే ఫైనల్గా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నం అయినా అధికారాన్ని రాబట్టుకోవడం చేసేది విపక్షం చేసేటువంటి ప్రయత్నం. అందులో భాగంగా జరుగుతున్నటువంటి చర్చ మాత్రమే కానీ ప్రాక్టికల్గా చూస్తే జరిగినటువంటి అమలు చేసినటువంటి విధానాల వల్ల రాష్ట్రానికి లాభమా నష్టమా అనేది లబ్ధిదారుల ద్వారా డిసైడ్ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉంటుంది. ఓవరాల్గా ప్రజలందరూ కనుక ఆలోచించేటువంటి పరిస్థితి ఉంటే కనుక తీర్పు ఇంకా భిన్నంగా ఉండొచ్చు. కాబట్టి ఆ చర్చలో భాగంగానే ప్రశాంత్ కిషోర్ అప్పుడప్పుడు ఇంటర్వెల్స్లో వచ్చి ఇట్లా కొన్ని డైలాగ్స్ చెప్పి మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నింటినీ కూడా ఒక రకంగా ఉత్తేజపరిచి వెళ్తున్నారేమో అని అనిపిస్తుంది. రైట్ సార్. సో మొత్తానికి అది ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన చెప్పినటువంటి విషయాలపైన ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంత చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాలలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన కొంత తీవ్రమైనటువంటి చర్చ కొనసాగుతుంది. సో పూర్తిగా విపక్షాలకు అడ్వాంటేజ్ ఉంది అధికార పక్షాలతో పోలిస్తే అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. దీంతో పొలిటికల్గా కొంత అధికార పార్టీ విపక్షాల మధ్య కూడా దీనికి సంబంధించిన వాదోపవాదాలు కూడా కొనసాగుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.